హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రెండు మంచి అప్డేట్లు అయితే రావడం జరిగింది. ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా విషయాన్ని కనుక వచ్చినట్లయితే రైతులకు సంబంధించి ఈ మధ్య కాలంలో పేమెంట్లు అనేది వేయడం జరిగింది. వారందరికీ సంబంధించి ఈకేవైసీ అనేది తీసుకుంటున్నారు. అలాగే పేమెంట్కి సంబంధించి ఎవరికైతే రాలేదో అటువంటి వారందరికి సంబంధించి కూడా ఒక ఆప్షన్ అయితే రావడం జరిగింది. అలాగే రైతుల కోసం ఇప్పటివరకు పంటకు సంబంధించిన వివరాలు అనేది ఈ క్రాపింగ్లో నమోదు అనేది చేయడం జరిగేది. ఇక మీదట ఈ క్రాపింగ్లో కాకుండా ఆర్బీ యూడీపీలో నమోదు చేయాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఆర్బీ యూడీపీలో రిజిస్ట్రేషన్ అది చేస్తారో వారికి మాత్రమే రైతుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం వస్తున్న పథకాలు అనేది వర్తిస్తాయని, దీనికి సంబంధించి అందరూ కరెక్ట్గా నమోదు చేసుకోవాలని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం అనేది తెలియజేయడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకైతే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్ ఫోన్కి రావాలి అంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మనకు ఆల్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ఆప్షన్ని యాక్టివేట్ చేసిన వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ముందుగా వైఎస్ఆర్ రైతు భరోసా విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ మధ్యకాలంలో మనకి వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారికి పేమెంట్ అనేది 5,500 రూపాయలు అనేది వేయడం జరిగింది. అలాగే గత 2 రోజుల క్రితం వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ 7,500 రూపాయలు అనేది వేయడం జరిగింది. అయితే వీరికి సంబంధించిన పేమెంట్ విషయంలో కొంతమందికి కొన్ని కారణాల వల్ల పేమెంట్ అనేది ఆగిపోవడం జరిగింది. వీరికి సంబంధించి ఈ లింక్లో మీకు సంబంధించి ఏదైనా పేమెంట్ అనేది రాకపోయినట్లయితే మీకు సంబంధించి కొన్ని ఆప్షన్ అనేది రావడం జరిగింది. అంటే మీకు ఎటువంటి కారణాల వల్ల నిలిచిపోవడం జరిగిందో ఇక్కడ మీరైతే తెలుసుకోవచ్చు. ఎవరైతే రైతు ఉన్నారో వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ అనేది చేస్తున్నాను. వారికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ అనేది క్లిక్ చేసిన వెంటనే రైతుకు సంబంధించిన పేరు అలాగే వారి యొక్క పేమెంట్ అనేది రిజెక్ట్ అనేది అవ్వడం జరిగింది. అలాగే ఎందుకంటే డూప్లికేట్ రెఫరెన్స్ నెంబర్ అంటే వీరికి సంబంధించిన బ్యాంక్ వివరాలు అలాగే వీరికి సంబంధించిన అకౌంట్ నెంబర్ అనేది తప్పుగా నమోదు అనేది అవడం కారణంగా వీరికి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అవ్వడం జరిగింది. ఇక్కడ పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే 7,500 రూపాయలు. ఈ 7,500 రూపాయలు అనేది ఎవరైతే కౌలు రైతున్నారో వారికి ఈ మధ్యకాలంలో వేయడం జరిగింది కాబట్టి వారికి ఈ పేమెంట్ అనేది నిలిచిపోవడం జరిగింది. ఇక్కడ సూచనని మీకు దీనికి సంబంధించి ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మీ యొక్క బ్యాంకు ఖాతాను ఆధార్ మరియు ఎన్పిసిఐకి జత చేసుకోగలరు. ఎన్పిసిఐ లింక్ వరకు ఈ బటన్ క్లిక్ చేయండి. అంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అనేది అయి ఉండాలి. ఇలా ఎవరికైతే లింక్ అనేది కాలేదో వారికి అన్ని పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది నిలిచిపోవడం జరుగుతుంది. వీరికి సంబంధించి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అనేది అయి ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ హియర్ అనేది తప్పనిసరిగా క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే బ్యాంక్ మ్యాపర్ అంటే యుఐడిఐ అంటే ఆధార్ వెబ్సైట్లో దీనికి సంబంధించి బ్యాంక్ మ్యాపర్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ తప్పనిసరిగా రైతు వారికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి రైతుకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది లేదు కాబట్టి నాకు సంబంధించిన స్టేటస్ అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ నాకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ మనకి క్యాప్చా ఏదైతే వస్తుందో ఆ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ అనేది చేయాలి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. తప్పనిసరిగా ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ఇలా రిజిస్ట్రేషన్ అయినట్లయితే ఈ విధంగా ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నాకు ఆల్రెడీ ఓటీపీ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి సబ్మిట్ అనేది క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్ అని రావడం జరిగింది. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది అంటే ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అనేది లింక్ అనేది అయినట్టు రావడం జరుగుతుంది. ఇక్కడైతే మీ ఆధార్ కార్డులో 4 నంబర్లు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీ బ్యాంక్ లింకింగ్ స్టేటస్ అనేది సక్సెస్ అనేది వస్తుంది. అలాగే బ్యాంకింగ్ లింకింగ్ అంటే ఎప్పుడైతే మీరు బ్యాంక్కి ఆధార్ అనేది లింక్ చేస్తారో ఆ డేట్ అనేది వస్తుంది. ఇక్కడ మీ యొక్క బ్యాంకుకు సంబంధించిన పేరు కూడా రావడం జరుగుతుంది. ఇక్కడైతే నాకైతే ప్రస్తుతానికైతే రాలేదు, కాకపోతే నాకు అన్ని వివరాలు అనేది కరెక్ట్గా నమోదు అనేది అయి ఉన్నాయి కాబట్టి ఇక్కడ గ్రీన్ కలర్లో రావడం జరిగింది. ఇక్కడ తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి మీకు సంబంధించిన వివరాలు అనేది కరెక్ట్గా రావడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు మీకు సంబంధించిన బ్యాంకుకి ఆధార్ అనేది లింక్ అనేది అయిందా లేదా అనేది ఈ యొక్క లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే ఈ మధ్య కాలంలో ఎవరికైతే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వచ్చిందో అటువంటి వారి దగ్గర నుంచి ఈకేవైసీ అనేది తీసుకుంటున్నారు. అంటే ఎంతమంది అయితే గ్రామ వాలంటీర్లకు సంబంధించి ఆ యొక్క గ్రామ వాలంటీర్ పరిధిలో ఎంతమందికి రైతు భరోసా అనేది వచ్చిందో వారందరికి సంబంధించి ఈకేవైసీ అనేది తీసుకుంటున్నారు. ఈ ఈకేవైసీ సమయంలో తప్పనిసరిగా రైతుకు సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేయడం ద్వారా వారికి పేమెంట్ అనేది వచ్చిందా లేదనేది వారు నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఈ సమయంలో ఎవరైనా సరే వారికి సంబంధించిన పేమెంట్ అనేది రాకపోయినట్లయితే గ్రామ వాలంటీర్కి అయితే తెలియజేయండి. వారికి సంబంధించి ఆల్టర్నేటివ్గా దీనికి సంబంధించి వారికి పేమెంట్ అనేది ఎందుకు రాలేదో వారికి సంబంధించి కంప్లైంట్ అనేది వారు గ్రీవెన్స్ అనేది రేస్ చేయడం జరుగుతుంది. అలాగే రైతులకు సంబంధించి మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే
రైతులు వారి యొక్క పంట పొలంలో ఏదైతే పంటలు అనేది వేశారో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసే సమయంలో కొన్ని సమస్యలు అనేది ఎదురవుతున్న కారణంగా వాటిని పరిష్కరించడం కోసం వ్యవసాయ శాఖ కొత్తగా ఒక యాప్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన పంట వివరాలు అనేది ఏ విధంగా రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరిగేది అంటే సర్వే నంబర్ల ఆధారంగా సంబంధిత రైతు పేర్లతో ఈ క్రాపింగ్ నమోదు అనేది చేయడం జరిగేది. అయితే ఇందులో పంటలకు సంబంధించిన వివరాలు అనేది లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు కానీ లేదా పంట నష్టం అనేది జరిగినప్పుడు కానీ లేదా పంటకు సంబంధించిన ఏదైనా పరిహారం అనేది అందించే సమయంలో ఈ క్రాపింగ్ లేదా ఈ కర్షక పద్ధతులను అవలంబించడం జరిగేది. ప్రస్తుతం పాత పద్ధతి విధానంలో కొన్ని మార్పులు అనేది చేసిన తర్వాత దీనికి సంబంధించి కొత్తగా ఒక యాప్ అనేది విడుదల చేయడం జరిగింది. రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే RBUDP అనే ఒక యాప్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో పంటల వివరాలను పకడ్బందీగా నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అనేది చేయడం జరిగింది. వాస్తవ సాగుదారులకు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మేలు జరగడం కోసం ఖరీఫ్ 2021 సీజన్ నుంచి పంటలకు సంబంధించిన వివరాలు అనేది ఈ క్రాపింగ్ లో నమోదు అనేది చేయడం జరిగేది. అయితే కేవలం ఇది పంటలు అమ్ముకోవడానికి మాత్రమే ఉపయోగపడేది. అయితే పంటకు సంబంధించిన రుణాలు అలాగే 0 వడ్డీ పెట్టుబడి రాయితీ పంటల బీమా నష్టపరిహారం పొందాలన్నా సరే తప్పనిసరిగా ఈ డేటాలో ఉన్న ఆధారంగా మాత్రమే మీకు పంట నష్టపరిహారం లేదా ఇటువంటి పథకాలు అనేది రావడం జరుగుతుంది. అంటే రైతుకు సంబంధించి పంటలు అనేది ఏవైతే వేశారో వాటికి సంబంధించి ఎన్ని పథకాలు అనేది రావాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆవిష్కరించిన రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఈ యొక్క యాప్లో నమోదైన వివరాల ఆధారంగా మాత్రమే ఇక మీదట పథకాలు అమలు అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా ఈ యాప్ ద్వారా 3 విధానాల్లో దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే RBUID యాప్ అనేది విడుదల చేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క పంటకు సంబంధించి మీ యొక్క వివరాలు అనేది 3 దశల్లో వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ముందుగా పంటకు సంబంధించిన నమోదు అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క పంటకు సంబంధించిన వివరాలు అనేది ధృవీకరించాల్సి ఉంటుంది. అంటే వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఆ తర్వాత పర్యవేక్షణ అంటే మీ పంటకు సంబంధించిన వివరాలు అనేది పకడ్బందీగా వారు అన్ని వివరాలు అనేది నమోదు అనేది చేస్తారా లేకపోతే మీ యొక్క పంట పొలం అనేది ఏ విధంగా ఉందనే విషయాల గురించి వారు మరొకసారి వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి రైతులు తప్పనిసరిగా తమ యొక్క పంట పొలాల్లో నాట్లు వేసిన వారం రోజుల లోపల రైతు భరోసా కేంద్రాలకు కనుక వెళ్ళినట్లయితే రైతు ఎంత విస్తీర్ణంలో ఏ రకాల పంటలు అనేది వేయడం జరిగింది వాటికి సంబంధించిన వివరాలు అనేది VAA లేదా VHAల ద్వారా నమోదు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తప్పనిసరిగా ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో నమోదు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తప్పనిసరిగా రైతులు రిజిస్ట్రేషన్ సమయంలో రైతుకు సంబంధించిన ఆధార్ నంబరు అలాగే భూమి గుర్తింపు పత్రాలు అంటే భూమికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్ కావచ్చు లేదా కౌలు రైతులు కనుక అయినట్లయితే CCRC కార్డులు కనుక జారీ చేసినట్లయితే ఆ CCRC కార్డుకు సంబంధించిన వివరాలు అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు ఖాతా వివరాలు అలాగే ఫోన్ నంబర్ వివరాలు అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. రైతుకు సంబంధించిన వివరాలను ఆధార్ డేటాబేస్తో చెక్ చేసిన తర్వాత వారికి సంబంధించిన RBUIDలో ఈ యొక్క వివరాలు అనేది నమోదు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే నమోదు అనేది చేసుకుంటారో ఆ తర్వాత వీరికి సంబంధించి ధృవీకరణ అంటే వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వీరికి సంబంధించిన ఆధారు లేదా భూమి ఖాతా నంబరు లేదా సర్వే నంబర్ల ఆధారంగా రైతు వ్యవసాయ భూమిని RBUDPతో శోధించిన తర్వాత రైతుకు KYC అనేది పోల్చడం జరుగుతుంది. KYCతో పోల్చుకుని పంట నమోదు ప్రక్రియ ధృవీకరించడం జరుగుతుంది. అంటే వీరికి సంబంధించిన ఆధార్ నంబర్ ద్వారా వీరు రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు కాబట్టి ఆ తర్వాత రైతుకు సంబంధించి బయోమెట్రిక్ విధానం ద్వారా వీరికి సంబంధించి అన్ని వివరాలు అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వారు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత భూమి రికార్డుల ఆధారంగా పంట వివరాలతో సహా రైతు సమక్షంలో ఆన్లైన్లో జియో ఫెన్సింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఆ రైతుకు సంబంధించి వారి యొక్క పంట పొలం అనేది ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో తప్పనిసరిగా జియో ట్యాగింగ్ లేదా జియో ఫెన్సింగ్ అనేది వేయడం జరుగుతుంది. ఒకవేళ రైతు దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది చేసే సమయంలో రైతు లేకపోయినా సరే ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో వారే దీనికి సంబంధించిన జియో ట్యాగింగ్ ఆధారంగా మీ పంట పొలానికి సంబంధించి వారు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం వీరు రిజిస్ట్రేషన్ అనేది చేసే సమయంలో ఏ పంటలు అనేది వేశారో ఆ పంటల ఆధారంగా ఆ పంటలు వీరు వేస్తున్నారా లేదన్న విషయాల గురించి వారు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా పూర్తి కాగానే రైతుకు సంబంధించి వారికి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. అంటే వీరికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది అయిందని వారు ఏదైతే రిజిస్ట్రేషన్కి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఇచ్చారో ఆ మొబైల్కి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. రైతులకు సంబంధించి పంట పొలంలో విస్తీర్ణం అనేది పెరిగినా లేదా పంటలు అనేది వీరు మార్చుకున్నా సరే RBKలో మరొకసారి వీరికి సంబంధించిన వివరాలు అనేది మార్చుకునే దానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. నమోదైన 2 వారాల తర్వాత VAAలో సంబంధిత పొలాలకు వెళ్ళి పంట పరిశీలించడం జరుగుతుంది. అంటే 2 వారాల తర్వాత వీరి యొక్క పంట పొలం అనేది ఏ విధంగా ఉంది వీరికి సంబంధించిన ఏదైనా సమస్యలు అనేది ఉన్నాయా అనే విషయాల గురించి వారు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. లేదా పంట పొలాలకు సంబంధించి ఏదైనా చీడపిల్లలు కనుక ఉన్నట్లయితే సంబంధిత అధికారులను కలవాలని వారు దీనికి సంబంధించి రైతులకైతే తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా 3 పద్ధతుల్లో వీరికి సంబంధించి రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా వీరికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఇక మీదట పకడ్బందీగా చేయడం జరుగుతుంది. ఇంతకు ముందు వరకు రైతులకు సంబంధించిన వివరాలు మాత్రమే అంటే ఎటువంటి పంటలు అనేది వేయడం జరిగిందనే విషయాల గురించి మాత్రమే నమోదు అనేది చేయడం జరిగేది. ఇక మీదట రైతుకు సంబంధించిన పూర్తి సమాచారం ఎంత పొలం అనేది వేయడం జరిగింది దీనికి సంబంధించిన ఏ పంటలు అనేది వేయడం జరిగింది పూర్తి సమాచారం అనేది ఈ యొక్క రైతులకు సంబంధించిన ఆధార్ నంబరు పట్టాదారు పాస్బుక్ నంబరు బ్యాంక్ ఖాతా నంబర్లు అన్ని యొక్క రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ లో నమోదు అనేది చేయడం జరుగుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఫైనల్లో రైతుని యొక్క పంట పొలంలో నిల్చోబెట్టి
ఫోటో అనేది తీసిన తర్వాత అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. ఇలా అప్లోడ్ అనేది చేసిన వెంటనే రైతుకు డిజిటల్ రసీదు అనేది రావడం జరుగుతుంది. అంటే పూర్తి సమాచారం అనేది ఆ యొక్క రసీదులో రావడం జరుగుతుంది. లేదా రైతు భరోసా కేంద్రాల నుంచి కూడా ప్రింట్ చేసిన రసీదు అనేది పొందవచ్చు.